ఫ్రెండ్స్, నేను హనీబీస్ని గురించి ఒక విషయం విన్నాను. తేనెటీగల గురించి మీరు కూడా వినే ఉంటారు. హనీబీస్ని ఇంగ్లీష్లో వేరొక మాట కూడా అంటారు, బిజీ బీస్ అని. అవి ఎప్పుడూ బిజీగా ఉంటాయట. ఈ హనీబీస్ ఒక్క తేనెటీగ 1 కిలో తేనె సంపాదించటానికి 56,000 పూల మీదకి వెళ్తాయట. 56 పూలు కాదు మిత్రమా, 56,000 పూల మీదకి వెళ్ళి సేకరిస్తుందట. 1 టేబుల్ స్పూన్ అంటే మనం ఇంట్లో పిల్లలకి 1 స్పూన్తో తినిపిస్తాం కదా, అటువంటి 1 చెంచా తేనె సేకరించాలంటే ఈ తేనె గూడు నుండి ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి అది ఎంత దూరంలో ఉందో మనకు తెలియదు, ఆ పువ్వు ఎంత దూరంలో ఉంటుందో మనకు తెలియదు, కానీ 1 పువ్వు దగ్గరకు 4,200 సార్లు ట్రిప్పులు వేస్తాయట 1 స్పూన్ తేనె కోసం. 1 తేనె గూడును నింపటానికి 1 తేనెటీగ ప్రపంచమంతా 3 సార్లు తిరిగితే ఎంత అవుతుందో, 3 సార్లు రౌండ్స్ వేస్తే ఎంత అవుతుందో అన్నిసార్లు ట్రిప్పులు వేస్తుందట. ఏది 1 తేనెటీగ. ఫ్రెండ్స్, ఇంత కష్టపడి సేకరించిన దానిని ఇంత అవలీలగా ఒక్కసారిగా గుటుక్కుమని మింగేస్తాం మనం కదండి. దాని పట్టుదల చూసారా? కొన్ని కోట్ల మంది జీవితాలకి మధురమైన రుచికరమైన తేనెనిస్తుంది. తేనె ఇష్టం లేని వారెవరూ ఉండరు కదండి. అంత మధురముగా మార్చినది దాని పట్టుదల, దాని ఓర్పు, దాని కష్టం. నిజంగా ఆ తేనెటీగను చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుందోనండి. తేనెటీగ ఇంత శ్రద్ధ పెట్టి ఇంత ఫలితాన్ని అందిస్తున్నప్పుడు అటువంటి శ్రమ మనం ఎందుకు పడకూడదు అని అనిపిస్తుంది. మనం కూడా శ్రమ పడితే ఇంత గొప్ప రిజల్ట్ మనకెందుకు ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పక వరిస్తుంది. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, సంకల్పం చేసుకోవాలి. లక్ష్యం నిర్దేశించుకోవటమే కాదు, దాన్ని త్వరగా చేరుకోగల వ్యూహం కూడా నీకుండాలి. ధైర్యంతో ముందడుగు వేయాలి. ధైర్యవంతులు అనుకున్నది సాధించి తీరుతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.